నాకు ఏ టైం పాస్ మింగినప్పుడు నేను కొంపలో ఉండకుండా నా కొంప పక్కన ఉన్న ఈ మాల్కి అయితే అప్పుడప్పుడు వస్తుంటాను. కాకపోతే ఈరోజు నా ఫ్రెండ్తో పాటు వచ్చాను. ఫ్రెండ్కి కొంచెం సిగ్గు ఎక్కువ, ప్లీజ్ ఇగ్నోర్. ఇదిగోండి, ఇదైతే 5Bలో అంటారు. ఇక్కడ ఏదైనా చాలా చీప్గా దొరుకుతుంది, అందుకే ముందు దీంట్లోకి ఎంట్రీ. ఇంకా అంత మాట నాకు నువ్వు నేను చేసేది ఏంటి బాస, అందుకే కమ్మున మా ఫ్రెండ్ని అయితే నేను ఫాలో అయిపోయినలా. సరేలే, ఫ్రెండ్కి ఒక అద్భుతం అయితే దొరికింది. చూసారా ఏం అద్భుతం అయితే? ఏం అద్భుతం కనుక్కండే, గోలీ సోడా. అవును, యూఎస్ఏలో గోలీ సోడా అండి. నేను కూడా చూసి అట్లే ఆశ్చర్యపోయా. దీన్ని కార్బోనేటెడ్ డ్రింక్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. ర్యామిని డ్రింక్ అని పెట్టారు పేరైతే. ఇది చైనా ఓడదండి. చూడండి ఏం రాశారో కూడా అర్థం కావట్లేదు, అయినా పర్లేదు. 5 ఫ్లేవర్లు అయితే ఉన్నాయి. నాకైతే క్లియర్ అని, లీచీ అని ఒక 2 ఫ్లేవర్లు వచ్చాయి. ఇగో అది లీచీ, ఆ పక్కన నుండి క్లియర్. మనమైతే లీచీని పట్టుకొని బయటికి అయితే అలా సరదాగా వచ్చేసామండి. ఏదో ఒకటి ఓపెన్ చేసేద్దామని చూస్తే పైన ఒక మూత అయితే దొరికిందండి. ఆ మూత ఏందో అర్థం కాలేదు. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసి దాని తర్వాత ఓపెన్ చేశా. అది గోలీ, అది మాత్రం సోడా. లోపల ఉన్నది కార్బోనేటెడ్ డ్రింక్, అది సోడా అండి. ఫస్ట్ అయితే మనమైతే ఆ మూతను తీసుకొని, ఆ మూతలో ఉన్న చిన్న డివైస్ తీసుకొని దాని పైన పెట్టి ఒత్తాలంట అండి. నా లైఫ్లో అయితే నేను ఎప్పుడు గోలీ సోడా కొట్టలేదు, ఎందుకంటే అది మన వల్ల కాదు. ఆ గోలీ పడంగానే నాకైతే గాలి ఎగిరిన ఫీలింగ్ వచ్చింది. అదే ఫీలింగ్తో దాన్ని కొంతసేపు అలా ఎగ్జామిన్ చేసి, అదిగోండి గోలీ కూడా కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్ కట్గా అయితే కనిపించింది. ఇంకా వెయిటింగ్ దేనికి బిగులు అన్నట్టు ఒక ఫ్లేవర్ని అయితే నేను వేసేసా. ఇది కాక ఇంకొక ఫ్లేవర్ని కూడా టేస్ట్ చేసేసా. కాకపోతే నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థం కావాలి, ఏ బావిలో దుంకి సావాలో కూడా అర్థం కాలేదు నాకైతే. అంత చండాలంగా ఉంది. 10 డాలర్లు బొక్క. సరేలే, ఇంత చూసిన వాళ్ళు ఊరికే ఖాళీగా ఎందుకు పోతారు? ఆ ఖాళీ చేతులతో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వచ్చే వీడియో చూడడానికి రెడీగా ఉండండి. వెళ్ళొస్తా.